ఏదైనా ఉంటే సప్లిమెంటరీ అడగండి, లేదంటే మీరు నా క్వశ్చన్ నెంబర్ 1358588 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 77 జలవనరుల శాఖ తేదీ 29/1/2019 ద్వారా 1942.80 కోట్లకు వేదవతి ఎత్తిపోతల పథకమును నిర్మించడానికి పరిపాలనాపరమైన ఆమోదాన్ని తెలిపింది అధ్యక్ష. ఇప్పటి వరకు 7.19% మాత్రమే పని పూర్తయి భూసేకరణ పురోగతిలో ఉంది అధ్యక్ష. తుంగభద్ర నది యుఎస్పై అదనపు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలిపింది. గుండ్రేవల సమీపంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేసుల బ్యారేజీ కర్నూలు జిల్లాలో 2890 కోట్లకు ఏదైతే GPR 154 టీ నెంబర్ జలవనరుల శాఖ 21/2/2019 ద్వారా ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి లోబడి ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి DPR పంపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కర్నూలు పార్లమెంట్ పూర్తి స్థాయిలో వెనుగొన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. కనీస అవసరమైనటువంటి సాగు నీరు లేక అక్కడ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కొడుమూరు, ముఖ్యంగా కర్నూలు టౌన్ సంబంధించి తాగునీరు సమస్య కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 100 ప్రకారం 2019లో 1942.38 కోట్లు మంజూరు చేస్తూ వేదావతి అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు అధ్యక్ష. ఈ వేదావతి శాంక్షన్ అయితే అధ్యక్ష కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు కనీస అవసరమైనటువంటి సాగునీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది, కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏకైక నీటి వనరు తుంగభద్ర అధ్యక్ష. దీనికి సంబంధించి 20 TMCలు తుంగభద్ర ప్రాజెక్టు గుండ్రేవుల దగ్గర నిర్మాణం చేస్తే కనీస అవసరమైనటువంటి సాగునీరు అందించి కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి రైతాంగము, అక్కడున్నటువంటి ముఖ్యంగా కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు టౌన్ అధ్యక్ష తాగునీరు ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఈ గుండ్రేవులు పూర్తయితే ఈ సమస్యని కూడా పరిష్కారం అవుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 21 తారీఖు నాడు 2890 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంట్ ను విస్మరించారు. అయిపోయింది. సప్లిమెంటరీ అడగండి. నేను సిగ్నేటర్ అధ్యక్ష. నేను కరెక్టే, ప్రసంగం కాదు క్వశ్చనే. మీరు క్వశ్చన్ అడగండి. 2 పాయింట్స్ అడుగుతున్నాను అధ్యక్ష. అయిపోయింది. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేదవతి ప్రాజెక్టు పట్టించుకోలేదు అధ్యక్ష. గుండ్రేవులు మర్చిపోయాడు అధ్యక్ష. దీనికి సంబంధించి కర్నూలు పార్లమెంట్లోని రైతాంగము, కర్నూలు టౌన్ సంబంధించిన తాగునీరు అన్ని కూడా ఇబ్బంది అయింది అధ్యక్ష. దయవుంచి ఈ ప్రభుత్వం దీని మీద తగు చర్య తీసుకొని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. దేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. కనీసం ప్రజలకు సాగునీరు కాకుండా త్రాగునీటి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని కూడా గమనించి 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదవతి ప్రాజెక్టుకు మంజూరు చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు ఇబ్బంది పడే విధంగా ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ మళ్ళీ
రీటెండర్లు పిలిచినప్పటికీ గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేసింది అధ్యక్ష. ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రి గారు సభ్యులు వాళ్ళ పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఎల్వైపీ గారు కూర్చోబెట్టండి. ఇప్పుడు ప్రశ్నల సమయం, చర్చ జరుగుతుంది, చర్చలో పాల్గొమనండి. మీరు వేరే ఫార్మెట్లో రండి. ఎల్వైపీ గారు మారుతున్నారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. మీరు మాట్లాడతారా? చైర్మన్ గారు చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతోమంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి. యనమల గారు శ్రీకాంత్ రామకృష్ణుడు గారు మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో రండి. రామకృష్ణుడు గారు. అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత అది చైర్మన్ గారి ఇష్టం, అది డిజాల్వ్ చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఇలాగ వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి, అభ్యంతరం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా క్షుణ్ణంగా చర్చిస్తాం. మాకు అవకాశం అండి, తర్వాత మేము నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎలా చేద్దాం? ఎల్వైపీ గారు సత్యబాబు గారు
ఎల్ఓపి గారు మాట్లాడలేకపోతే ఎలాయా అదండి. వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఫార్మాట్ లో రమ్మనండి. వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మాట్ లో రమ్మనండి. మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు. మీరు వేరే ఫార్మాట్ లో రండి. ఇప్పుడు చర్చించండి అధ్యక్ష. వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి. ఇవ్వండి వేరే ఫార్మాట్ వేరే ఫార్మాట్ లో ఇవ్వండి. చర్చించండి. వేరే ఫార్మాట్ లో ఇవ్వండి. ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు వేదవతి ప్రాజెక్టు నిర్మించడం వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. వలస పోయినందున 9 ఏళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయడం అధ్యక్ష. ఈ కుసిగి మండలంలో కడదొడ్డి అనే గ్రామంలో 9 ఏళ్ల బాలిక పైన ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష. అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం సస్యశ్యామలంగా అయ్యేదానికి తగు చర్యలు తీసుకుని దీనికి గాను వేదవతి ప్రాజెక్టును పెద్దగెత్తున చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు రిప్లై. ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మెనుగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 2 కరువు మండలాలు ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోను అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా ఆ రోజు టెండర్స్ పిలిచి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేదవతికి సంబంధించి 2 రిజర్వాయర్, ఒకటి ఏదైతే అలారీ రిజర్వాయర్ 2 టీఎంసీలు ఏదైతే సామర్థ్యం ఉందో, అదేవిధంగా రెండవది మొలకపల్లి రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా 1 రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019, 2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019లో ఆ రోజు 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే
మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర 4819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్లో ఎల్ఓసి లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పనులు చేయలేక 2022లోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ యొక్క 4819 ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్, 3 ప్రెజర్ మెయిన్, ఒక గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్గా 1456 కోట్లు అంటే 1840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష, ఏదైతే తుంగభద్రకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర 20 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 2,810 కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఏదైతే బేసిక్ కెనాల్ ఆయకట్టుకు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష. అయితే 2019-2024లో ఈ జలాశయానికి సంబంధించి ₹1 కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 434 ఎకరాలు ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవుల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళేదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో దిగజారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది.
ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ ఈ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా చేసిన తర్వాత మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయరనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్. సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అవునండి. నమస్కారం అధ్యక్ష. అవునండి, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 207.90 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి, డి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం 896 కోట్లు కేటాయించడం జరిగింది. బ్యాంకుల నుండి మరో 896.86 కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని 1793.72 కోట్లు నిర్ధారించడమైంది. దీనికి రాష్ట్రంలో 89,686 మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది. సి పైన పేర్కొన్న రుణాలు ఎన్బీసీ ఎఫ్డీసీ ద్వారా కింద పథకాలు ఇస్తున్న సబ్సిడీకి 61 కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద 896.86 కోట్ల మొత్తం సబ్సిడీ 957.86 కోట్లు నిర్ధారించడమైంది అధ్యక్ష. మీ ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 13589 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి జీతాలు సకాలంలో వస్తున్న విషయం రాకపోవడం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. ఇది చాలా మంది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సకాలంలోనే జీతాలు చెల్లించబడతా ఉన్నాయనేటువంటిది సభ్యులకు స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. కాకపోతే గత 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు చిన్న స్థాయి ఉద్యోగులైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయం ప్రభుత్వం లోతుగా పరిశీలించిన తర్వాత అర్థమైంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెల నుండి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో వారికే కాదు ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1వ తారీఖు జీతాలు పడేటట్టు తీసుకుంటాం అధ్యక్ష. రాంగోపాల్ రెడ్డి గారు. వివిధ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా వివిధ సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. కొంతమంది అవుట్ సోర్సింగ్ ద్వారా ఉన్నారు, కొంతమంది ఏజెన్సీల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వారికి జీతాలు ఆప్కాస్ ద్వారా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ దారుణమైన దోపిడీ జరుగుతుంది అధ్యక్ష.
ఈ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఏజెన్సీలకు 16,000 రూపాయలు ఇస్తా అంటే కేవలం అక్కడ ఏజెన్సీలు అక్కడ పనిచేసే వాళ్ళకు 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే దాదాపు ఏజెన్సీలు అటు ప్రభుత్వానికి మిగలడం లేదు, ఇటు పనిచేసే ఉద్యోగస్తులకు లేకుండా దారుణమైన మోసాలు చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ మంత్రి గారు చెప్పినట్లు గత 5 సంవత్సరాల్లో 5 నెలలకు 6 నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దాన్ని మంత్రి గారు స్ట్రీమ్ లైన్ చేశామని చెప్పినందుకు మంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్లో ఈ కొంతమంది ఉద్యోగస్తులకు ప్రభుత్వం 29,000 రూపాయలు ఏజెన్సీలకు ఇస్తా ఉంటే వారికి మాత్రం 22,000 రూపాయలే వొకేషనల్ ట్రైనర్స్ అధ్యక్ష. 7,000 రూపాయలు ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష. వీటన్నిటిని కూడా సర్దేదటి ప్రభుత్వానికి మిగలడం లేదటు కేవలం ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి సభ్యులు తెచ్చినటువంటి విషయాన్ని నేను మరింత స్పష్టంగా అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుత్వానికి మిగలడం కన్నా ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి కార్మికులకు వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది అధ్యక్ష. కాబట్టి సభ్యులను నేను మీ ద్వారా ఒకటే కోరుతున్నా, వారి దృష్టికి వచ్చినటువంటి ఇటువంటి అంశాలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకుని రండి. కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఆ పేద శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు దక్కేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటిది సభ ద్వారా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. వారే కాదు, ఏ ఇతర సభ్యుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని సరిదిద్దుతామనేటువంటిది తెలియజేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13563 మున్సిపల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్. అధ్యక్ష మేడం బీసీ వెల్ఫేర్ మినిస్టర్. చర్చ జరపండి అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అవునండి, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4,652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3,000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళల సహాయం అందించడానికి 1924 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2,044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ ప్రశ్న కూడా అపోజిషన్దే, మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13513 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKTకి 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్న సమాధానం, ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనటం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం, ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. ట్రిపుల్ విద్యార్థుల కోసం 2023 సంవత్సరంలో 6,500 ల్యాప్టాప్లు కొనడం అధ్యక్ష. కానీ కొనిన వెంటనే విద్యార్థులకు ఎప్పుడైతే సప్లై చేశారో సరఫరా చేసిన 10 రోజుల నుంచి అవి పనిచేయడం లేదు అధ్యక్ష. దాదాపు 1,500 ల్యాప్టాప్లు ఈరోజు రిపేర్లకు రావడం జరుగుతుంది అధ్యక్ష. కనీసం దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే అడాప్టర్లు కానీ పనిచేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లియర్ ఆడియో వచ్చే పరిస్థితి లేదు, వీడియోస్ కానీ సరిగా రావడం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 2-3 గంటలకు కానీ రావడం లేదు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా స్క్రీను అనేక రకాల సమస్యలతో ల్యాప్టాప్లు తీసుకున్న విద్యార్థులు ఇబ్బందులు